लोकेश जी, यू कम हियर. थोड़ा आचार्य जी आप पीछे आ जाओ थोड़ा. ना 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 आप आगे आना. हाँ. Nara Lokesh ji and Swami Ramdev both are practicing power yoga practice. Come, आ जाओ, ऐसे आओ, ऐसे आओ. हाँ चलो. 1, 2, 3. 1, 2 and 3. 1. This is one practice. आप भी रोज करना. थोड़ा fast. 1, 2, 1, 2, 1, 2, 1 and 2. Relax, relax, relax in this. Only, slowly. Now, only 2, 3. Not more. Now, this. Keep your right hand here. Right leg. और नीचे आओ. ऊपर देखो. फिर वापस. फिर इधर दूसरी तरफ से. इधर से. Yes. फिर ऐसे. फिर ऐसे. फिर इधर से. चलो. You can do first. This. Very good. Now. One is enough. This. Take a deep breath. Raise your body upside. Then exhale the breath. Come back to in the normal position. Now we are doing this 10 times only. अरे जोरदार ताली बजाओ लोकेश नारा जी के लिए. हाँ, ये ऐसे. This. Very good. एक बार जोरदार तालियां. अभी रुको. Only one practice. This. चक्करदान. This. चलो हो गया. Last. चलो जोरदार तालियां. वेरी गुड. तो लोकेश नारा जी के लिए जोरदार तालियां हो जाए. इनको आज पावर दी है ना. बट ही इज वेरी पावरफुल गाय. तो अभी एक सेशन तो पूरा हो गया. अब एक बार सबके जोरदार अभिनंदन के बीच हमारे चंद्रबाबू नायडू गारू जी अपनी ब्लेसिंग से, अपने गाइडेंस से सबको आशीर्वाद देंगे. एक बार जोरदार तालियां आपकी. दिस इज ए हिस्टोरिकल मूवमेंट फॉर आंध्रा, फॉर भारतवर्ष. और हमारे चंद्रबाबू नायडू गारू जी जिस विजन के साथ, जिस डिवोशन, डिटर्मिनेशन के साथ एक प्रॉस्पेरिटी विद डिविनिटी, प्रॉस्पेरिटी विद स्पिरिचुअलिटी के जीवन प्रतिमान जोरदार अभिनंदन. बोले भारत माता की. वंदे वंदे. प्रणाम. भारत माता की. भारत माता की. తెలుగు తల్లి, తెలుగు తల్లి అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం. అంటే అప్పుడప్పుడు స్వర్గం అనుకుంటాం, స్వర్గం కూడా ఇట్లే ఉంటుంది. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణంలో ఈరోజు యోగా గురువు బాబా రామ్దేవ్ గారితో కలిసి ఈ క్షణాలు నేను చూస్తా ఉంటే ఎన్నో చూశారు, కానీ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన. ఎప్పుడు కలిసిన
బాబా రామ్దేవ్ గారు చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూశారు. ఇప్పుడు లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ పెట్టారు. ఆయనకి 60 సంవత్సరాల పైన ఉన్నాయి. బాబా రామ్దేవ్ గారికి లోకేష్ గారు 40 సంవత్సరాలు. ఆయన చేసిన యోగాలు లోకేష్ గారికి ఫ్లెక్సిబిలిటీ లేదంటే అతిశయోక్తి కాదు. అది ఒక్క బాబా రామ్దేవ్ గారికే సాధ్యం తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ మనం చూసాం, నాకే అనిపిస్తుంది, ఒక పిల్లలు చేసే యోగాలు చూస్తూ ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా మారి వంగదు. బాడీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం భాగస్వాములయ్యాం. దానికి కారణం యోగా గురువు బాబా రామ్దేవ్ గారికి ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని మీరు తెలియజేయాలి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుతాయి. కానీ ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాబా రామ్దేవ్ గారితో నాకు 40 ఏళ్ల పరిచయం. యోగాని ప్రజలకు చేరవేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సామాన్యులు కూడా యోగా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంత అనుభవం యోగా అంటే కొంతమందికే పరిమితం. ఈరోజు యోగా అంటే అందరికీ దగ్గర చేర్చిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు.